అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కుర్చీ వివాదాల కారణంగా తరచుగా కార్పొరేషన్ మీటింగ్ వాయిదా పడుతున్నటువంటి నేపథ్యంలో మేయర్ సురేష్ బాబు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే సర్వసభ్య సమావేశం హాలులో ఎమ్మెల్యేల కుర్చీలు వేయడంతో ఆయన అక్కడికి వెళ్లకుండా అదేవిధంగా కోర్టు ఆదేశాల మేరకు ఏదైతే స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, ఏదైతే కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ నిర్వహించాలంటూ కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఆయన ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఇదే ప్రాంగణంలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఈ కాన్ఫరెన్స్ హాల్ ఎదుట ఆయన బైఠాయించి కార్పొరేటర్లంతా కూడా బైఠాయించి తీర్మానం చేయడం జరిగింది. అజెండాలోని అంశాలన్నింటినీ కూడా చదివి ఆ తర్వాత తీర్మానించడం జరిగింది. అయితే ఇక్కడ తరచుగా ఏదైతే ఎమ్మెల్యేకి అదేవిధంగా మేయర్ సురేష్ బాబు మధ్య వార్ జరిగేది, ఈసారి మాత్రం ఇక్కడ కమిషనర్ మేయర్ల మధ్య వివాదం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే కోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది ఏదైతే కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరగాలని. అయితే ఆ ఆదేశాలను ఎక్కడ కూడా బేఖాతరు చేయని పరిస్థితి. ఒక రకంగా భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు కార్పొరేషన్ పరిధిలో కూడా చూస్తే చుట్టూ ఒక రకంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే సమావేశానికి అటు అధికారులు కూడా గైర్హావడం కావడం పట్ల కూడా పలు విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మెజారిటీ సభ్యులు ఎవరైతే కౌన్సిల్కు సంబంధించినటువంటి 39 మంది కార్పొరేటర్లు కూడా ఇక్కడే బయట కూర్చొని అజెండాలోని అంశాలను చదివారు. ఆ తర్వాత ఆయనకు అదేవిధంగా ఏదైతే మేయర్ సురేష్ బాబు కమిషనర్ కూడా ఒక రకంగా సమావేశానికి ఏదైతే కింద సమావేశం నిర్వహిస్తున్నాం కాన్ఫరెన్స్ హాల్ తెరవాలంటూ కూడా ఆయన ఆదేశించినప్పటికీ కూడా ఎక్కడే కానీ కమిషనర్ కిందికి వచ్చి మేయర్కు సమాధానం చెప్పలేదంటే రకంగా ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారంటూ కూడా మేయర్ సురేష్ బాబు ఆరోపించారు. అయితే ఆయన ఎక్కడే కానీ మేయర్ను కలవడానికి కానీ అదేవిధంగా మేయర్ ఏదైతే ఇక్కడ సర్వం మేయర్ కనుసన్నుల్లోనే ఈ సమావేశం జరగాలనేటటువంటి నిబంధనలు ఉంది. అయితే ఎక్కడే కానీ కమిషనర్ ఎక్కడ సమావేశం నిర్వహించాలి ఏంటన్నటువంటి విషయం కూడా అటు మేయర్ సురేష్ బాబుతో చర్చించలేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాన్ఫరెన్స్ హాలు తెరవకపోవడంతో కాన్ఫరెన్స్ హాల్ బయట సమావేశాన్ని నిర్వహించి ఆ తర్వాత అజెండాలోని అంశాలను కూడా ఏకదాటిగా తీర్మానించడం. అయితే ఈ నేపథ్యంలో అటు కమిషనర్ కూడా సమావేశం జరగలేదంటూ కూడా ఒక లేఖను రాయటం జరిగింది సురేష్ బాబుకు. ఆ లేఖకు ప్రతిగా కిందనే ఆయన సమాధానం చెప్పారు. ఏదైతే సమావేశం జరిగింది, పలు అంశాలను చర్చించాం, మేము 11 గంటల నుంచి 12:30 వరకు వెయిట్ చేశాం. 12 గంటల తర్వాత ఏదైతే కాన్ఫరెన్స్ హాల్ బయట కూర్చొని బైఠాయించి అందరూ కార్పొరేటర్లు కూర్చొని పలు అంశాలపై చర్చించడం జరిగింది. వాటిని ఆమోదించి తీర్మానించాం. దానికి సంబంధించినటువంటి ప్రతులను కూడా తపాలాలో ఉంచామని కూడా ఆయన కింద స్పష్టంగా రాసి ఆ తర్వాత సంతకం చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఒకవైపు సమావేశం జరిగిందని మేయర్ చెప్తుంటే మరోవైపు కమిషనర్ కానీ ఎలాంటి సమాధానం చెప్పకుండా అసలు మీడియా అడుగుతున్నా కూడా అసలు సమావేశం జరిగిందా లేదన్నటువంటి విషయం పైన కూడా ఆయన స్పష్టతను ఇవ్వని పరిస్థితి. మీడియా అడుగుతున్నా కూడా చాలా అర్జెంట్ పని ఉంది, తనకు ఏదో అత్యవసర పని ఉంది కాబట్టి నేను వెళ్తున్నానంటూ కూడా ఆయన వెనుదిరిగిన పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే సమావేశం ఆయన చెప్పేదాన్ని బట్టి చూస్తే మాత్రం సమావేశం జరిగిందా లేదా అని ఆయనే తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే అటు ఈ వ్యవహారం పైన ఇప్పటికే కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కోర్టు నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఎవరైతే కమిషనర్ కావచ్చు అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ అక్కడ ఉన్నటువంటి మేనేజర్ కూడా ముగ్గురు కూడా నిబంధనలు ఉల్లంఘించారు. అధికారులు ఎవరు కూడా సమావేశానికి హాజరు కాలేదు. దీనిపై ఖచ్చితంగా టేబుల్ అజెండాగా తీసుకొని వారి ముగ్గురిని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కూడా ఒక తీర్మానం చేశారు. దీంతో ఓ రకంగా అటు కమిషనర్ వర్సెస్ మేయర్ సురేష్ బాబుల మధ్య కోల్డ్ వార్ మారిందనే చెప్పాలి. అయితే ఈ క్రమంలో హైకోర్టును కూడా ఆశ్రయించే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా పలు అంశాలను కూడా అంటే ప్రజా సమస్యలు పరిష్కరించే అడుగులు వేయాల్సినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే సర్వసభ్య సమావేశం హాల్లోనే కూర్చుందే తప్ప తనకు కుర్చీకే పరిమితమైందే తప్ప ఆమె ప్రజా సమస్యలు పట్టడం లేదు. కేవలం ఆమె కుర్చీ కోసమే ఇన్ని రోజులు ఈ విధంగా వ్యవహరించింది. అందుకే కింద ప్రజా సమస్యలపై అదేవిధంగా అజెండాకు సంబంధించినటువంటి అంశాలను చదువుతుంటే అంటే కిందికి రాలేదంటే అర్థం ఏంటంటే కేవలం ఆమెకు కుర్చీ కావాలి, ఆ కుర్చీని అంటిపెట్టుకొని కూర్చుందే తప్ప ఎక్కడే కానీ ఆమెకు ప్రజా సమస్యలు పట్టడం లేదు. అయితే ప్రజా సమస్యలు పట్టనటువంటి నేపథ్యంలో కూడా కేవలం పైన కూర్చొని 5 గంటలకు తాను వెళ్ళిపోతూ కూడా ప్రజా సమస్యల కోసం వచ్చానని చెప్పడం విడ్డూరంగా ఉందంటూ కూడా మేయర్ సురేష్ బాబు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఏది ఏమన్నప్పుడు కూడా
ఒక రకంగా పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ఇక్కడ సర్వసభ్య సమావేశం జరిగిన అధికారుల తీరు మాత్రం మారలేదన్నటువంటి విమర్శలు అటు వైసీపీ శ్రేణులు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో ఏదైతే మేయర్కు అదేవిధంగా ఎమ్మెల్యేకు మధ్య జరిగేటువంటి కోల్డ్ వార్ ఇప్పుడు అది మేయర్ సురేష్ బాబు అదేవిధంగా కమిషనర్ రెడ్డిల మధ్య జరుగుతున్న దాంట్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నటువంటి భావన అటు వైసీపీ శ్రేణులు వ్యక్తమవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.